ఇది దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని చదివాను. మొత్తం 4వ అధ్యాయాన్ని చదివాను, 2 సార్లు చదివాను. మీరందరూ కూడా చదివినటువంటి అధ్యాయమే, అనేక సార్లు విన్నటువంటి సమాచారమే. అక్కడ అందరం కూడా విన్నాం. అది సమరయ స్త్రీ అనగానే మనకు వెల్ నోన్ పర్సన్ బైబిల్లో. కాబట్టి కొన్ని వచనాలు నేను జస్ట్ అట్లా మనకు ఐడియా కొరకు కొన్ని వచనాలు నేను చదివి ధ్యానంలోకి వెళదాం మనము. ఎక్కడంటే 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. అందుకు యేసు, లేకపోతే 11, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదుకొనుటకింత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని అన్నది. ఇది చాలు మనకు. మన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో చేసిన సంభాషణ. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో చేసినటువంటి సంభాషణ మన అంశం. ఈ అధ్యాయం అంతా కూడా వాళ్ళిద్దరి సంభాషణ ఉంటది. ముఖ్య వచనం ఏంటిది అని అంటే, మనకు యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఇది మన ముఖ్యాంశం. 5 పెనిమిట్లు ఉన్నటువంటి 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని ఆయన ఆమె జీవితాన్ని గూర్చి ప్రస్తావిస్తూ సంభాషిస్తూ ఉన్నారు. అది ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా విభాగించబడినప్పుడు, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అని విభాగించబడ్డప్పుడు, ఈ గలిలయ నుండి కిందికి రావాలి. వస్తున్నటువంటి క్రమములో యూదా పట్టణానికి రావాలి. గలిలయ నుండి యూదాకు రావాలి. వస్తున్నటువంటి క్రమములో మధ్యలో సమరయ పట్టణం ఉంది. అయితే యూదులు ఏం చేసేవాళ్ళు అంటే, చుట్టూ తిరిగి ఆ సమరయ పట్టణాన్ని చేరుకునేవాళ్ళు. ఆ సమరయలో గుండా వెళ్లకుండా, ఇది షార్ట్ కట్. సమరయను దాటుతూ సమరయంలో సమరయాన్ని గుండా వెళ్ళటం అనేది షార్ట్ కట్. అది వాళ్ళు ఏం చేస్తారంటే, యూదులు నిష్ఠాగరిష్ఠులు, వాళ్ళు సమరయలోకి ఎంటర్ కాకుండా చుట్టుగా వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే అంటరాని జాతి అది అని వాళ్ళను దూరంగా చూసినటువంటి పరిస్థితి. అయితే ఈ సమరయ అనేది
ఎట్లా ఏర్పడింది సమరయ పట్టణం అనేది ఒక చిన్న చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుందాం తొందరగానే. చిన్న చరిత్ర ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజుల గ్రంథం 16:24లో మనం చూస్తాం. అది మొదటి రాజుల గ్రంథం 16:24లో ఈ సమరయ పట్టణం యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది. మొదటి రాజుల గ్రంథం 16:24. ఓకే. ఈ పేరు ఎట్లొచ్చింది, సమరయ పట్టణానికి ఆ పేరు ఎట్లొచ్చింది, ఆ పట్టణం ఎలా ఏర్పడ్డదని దాని కొరకు 24వ వచనం చదువుతున్నా నేను. 23 నుంచి చదువుదాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టెను. కింద ఫుట్ నోట్ లో సమరయ అని ఉంటుంది చూడండి, సమరియా. అది షోమ్రోను పట్టణం అని ఆ పేరు దానికి పెట్టేశాడు. అయితే ఒమ్రీ రాజు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకుల కంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించాను అన్నమాట. ఇంకా అది వేరు విషయము. ఈ సమరయ పట్టణానికి ఆ పేరు ఎట్లొచ్చింది అంటే, ఆ భూమి ఆ కొండ ఓనర్ పేరు దానికి ఆయన షోమ్రోను అనే పేరు పెట్టేశాడు. ఆ షోమ్రోను అనే పట్టణమే కాలక్రమేణా సమరయగా మారిపోయింది. అయితే ఈ సమరయ పట్టణములో యూదులు ఉన్నారు, మిగతా జనమంతా ఉన్నారు. మిక్స్డ్ రేస్ అనమాట. అది మిక్స్డ్ రేస్. అది యూదులు, అదర్స్, ఎన్నో రకాల జాతులు అక్కడ ఉన్నారు, అన్ని రకాల జాతులు. ఎట్లా అయింది అది అని అంటే, మనం 2వ రాజుల గ్రంథంలోకి వెళితే అక్కడ ఈ 5 భర్తలు అనే దానికి ఆధ్యాత్మికమైన భావన ఏంటంటే, 5 రాజులు, 5 రాజ్యాలు, 5 రాజులు, 5 రాజ్యాలు ఆ పట్టణ ఆ రాజ్యాన్ని గెలుచుకోవడము, యుద్ధం చేయడము, గెలుచుకోవడము, ఏలడము. అంటే వాళ్ళతో సాంగత్యము చేస్తూ వచ్చారు. ఇది 17:24 2వ రాజుల గ్రంథం 17:24. టైం అయిపోతుంది, స్పీడ్ గా చేసేద్దాం. అది కూడా చదివి మనం వినిపించేస్తాం మీకు. ఎవరెవరు ఆ రాజులు అని అంటే, అషూరు రాజు బబులోను. అషూరు పైన చదివితే అది ఉంటది, ఇంకా మిగతాది. కూత అనే రాజు, అవ్వ అనే రాజు, హామాతు, సెపర్వాయిము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. అది అషూరు రాజు చేసినటువంటి పని. అది అషూరు రాజు, బబులోను రాజు. ఓకేనా? మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురము చేసిరి. అయితే వారు కాపురం ఉండని ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్య సింహములను పంపిన, అవి వారిలో కొందరిని చంపాను. అంటే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, యెహోవా యందు భయభక్తులు లేనటువంటి జనాన్ని అక్కడ ప్రోగు చేసినాడు. ఎవరు? ఆ అషూరు రాజు, బబులోను రాజు ప్రోగు చేసి అందరికి అక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు. అక్కడ వాళ్ళు ఓనర్స్ గా మారిపోయినారు అన్నమాట. ఇప్పుడు కానీ మన భారతదేశాన్ని ఆర్యులు ఎట్లొచ్చి ఏలుతున్నారో అట్లాగే సేమ్ ఇది అన్యమతం. అంటే హిందూ మతమే అన్యమతము. ఆర్యులు, హిందూ మతం అసలు లేనే లేదు. అది తప్పుడు విధానంలో వెళ్ళిపోయింది సమాజము. కాబట్టి అట్లాగే అక్కడ కూడా మిక్స్డ్ జనాలు వచ్చేసినారు. ఇక్కడ దేవుడు అంటే భయం లేనటువంటి మనుషులు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. వాళ్ళు నిరీక్షణ కలిగినటువంటి జనాలు. ఇశ్రాయేలీలు మాత్రం ఏమి నిరీక్షణ ఉన్నది వాళ్ళకనంటే,
ప్రభు మెస్సయ్య వస్తాడు, మాకు మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రాజ్యం ఏల్తాడు, మమ్మలను ఆయన వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు, వీటన్నిటి నుండి విడిపిస్తాడు, ఈ దాడుల నుండి విడిపిస్తాడు అని వాళ్ళు నిరీక్షణ కలిగినటువంటి మనుషులు అక్కడ ఉన్నారు, ఇశ్రాయేలీయులు. ఈ అన్య జనాంగం కూడా అక్కడ మిక్స్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి సాంగత్యం చేయడం, అందరు ఉండరు కదా ఇప్పటిలాగానే, మన దేశం లాగానే, మనది మిక్స్డ్ దేశం ఇది. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, ఎన్నో మతాలు, మనకు తెలియని మతాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక 2-3 మతాలే మనకు తెలుసు, కానీ మనకు తెలియనటువంటి మతాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. సేమ్ మన దేశం లాగానే మిక్స్డ్ రేస్ అనమాట అదంతా. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఆ సమరయ స్త్రీతో మీరు 5 మంది ఉన్నారు. ఎందుకు ఆ సమరయను ఆయన దర్శించాడు? ఈయన యూదుడు కదా, సమరయ పట్టణాన్ని దర్శించాల్సిన అవసరత ఏం ఏర్పడ్డది అని అంటే, ప్రభువు దానిని సృష్టికర్త తన ప్రజలతో చేసుకున్నటువంటి నిబంధనను నెరవేర్చడానికి ప్రాఫెటికల్ విజిట్ అన్నమాట. ఇది ప్రొఫెసీ, నెరవేర్పు. ఇది నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు. సమరయ దేశాన్ని అడుగు పెట్టాలనుకున్నాడు ఆయన. ఎందుకు అంటే, కిందికి మనం ఇక్కడ చదువుతూ పోతుంటే ఏమైతుందనంటే, రక్షణ యూదులలో 22వ వచనం చివరి, మీరు మీకు తెలిసినదని ఆరాధించేవారు, మేము మాకు తెలిసినదని రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. కాబట్టి యూదులలో నుండియే రక్షణ రావాలి. దాన్ని ఆయన తన ప్రజలతో తాను చేసుకున్నటువంటి యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా తన ప్రజలతో చేసుకున్నటువంటి నిబంధనను నెరవేర్చడానికి ఆయన ఆ పట్టణాన్ని బాగు చేయాలి. ఇప్పుడు ఆ నిబంధనను నెరవేర్చడానికి ప్రభు అక్కడ అడుగు పెట్టాడు. పెట్టిన తర్వాత మధ్యాహ్నము 12 గంటలని వచ్చారు మనకు అక్కడ. ఆయన శిష్యులతో పాటు బయలుదేరి వెళ్ళాడు. శిష్యులు ఆహారం కొనుక్కోవడానికి పట్టణంలోకి వెళ్ళారు. ఈయన యాకోబు బావి దగ్గర ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. ఆ ఎవ్వరు లేని సమయంలో ఆ సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేతుకోవడానికి వచ్చింది. అక్కడ వాళ్ళకి సంభాషణ ఆరంభమైంది. ఇదంతా మనకు తెలుసు కాబట్టి నేను అవన్నీ చెప్పను. నేను చెప్పదలసింది ఏంటంటే, ఆ స్త్రీతో సంభాషిస్తూ నీకు 5 భర్తలుండిరి అని అంటే, అక్కడ ఫిజికల్ గా ఉండొచ్చు, అది వేరు విషయము. మనకు ఆధ్యాత్మికమైనటువంటి భావన ఏంటంటే, 5 భర్తలు ఎవరు అని అంటే 5 రాజ్యాలు, 5 మంది రాజులు, 5 రాజ్యాలు ఆ పట్టణంలో చేరినారు. ప్రభు అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, ఆ పట్టణముతో మాట్లాడుతున్నాడు. ఆ పట్టణము ఆ యూదుల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ రిప్రజెంటేషన్ ఫర్ సమరయ పట్టణము. ఆమె రిప్రజెంటేటివ్ ఆఫ్ సమరయ పట్టణం. సమరయ పట్టణము తరపున ఆమెని రిప్రజెంట్ చేస్తూ ఉంది. అక్కడ చేస్తూ, అయ్యా నువ్వు ప్రాఫిట్ నీవు, అయ్యా ప్రవక్తవు నీవు. చూడండి, అంటే ఆమెకు ముందే ఐడియా ఉంది, అక్కడ ప్రవక్త వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని ఏలుతాడు అనేటటువంటి ఆ నిరీక్షణ ఆ పట్టణం అంతా వ్యాపించి ఉంది. ఆ ప్రజలలో, ఆ మైండ్ లో ఉందన్నమాట. ఆ నిరీక్షణ ఉన్నందుకే తాను ఇమీడియట్ గా తన జీవితం అంతా కూడా ఆయన ఉద్ఘాటించినప్పుడు ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే, చక్కగా నీవు ప్రవక్తవే అని మాట్లాడుతూ ఉంది. ప్రవక్తవే అని ఆమె గుర్తించి ఏం చేసిందంటే, వెంటనే వెళ్ళి ఊరంతా చెప్పేసింది. మిగతా అక్కడంతా కింద చూస్తే జనమంతా వచ్చారంట. ఆమె చెప్పేటప్పటికే ఊరు జనము, సమరయ స్త్రీ చెప్పేటప్పటికి జనమంతా వచ్చేసారంట. ఇక్కడ మాట్లాడుతాడు, స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నేనే అని ఉద్ఘాటించినటువంటి సందర్భాలు 7 ఉన్నాయి. ఆ 7లో ఇది మొదటిది.
ప్రభు పలికినటువంటి మాట, నేనే ఆయననని చెప్పెను. ప్రభు పలుకుతాడు, నేనే ఉద్ఘాటించినాడు అక్కడ, నేనే మిస్ అయ్యాను. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యపడి వెళ్ళి ఊరంతా చెబితే ఆ మనుషులంతా వచ్చేసారంట. ఎట్లా వచ్చేసారు వాళ్ళంతా? ఒకటి అంత ఈజీగా వస్తారా? ప్రభు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, రండి నేను చూశాను, నా బ్రతుకులంతా చెప్పేశాడు ఆయన, నా జీవిత కథంతా చెప్పేశాడు అని చెప్పినప్పుడు ఉరికొస్తారా జనాలు? రారు అంత ఈజీగా. రావడం ఏంటి, కారణం ఏంటి అని అంటే, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వచ్చాడు అన్నప్పటికీ వాళ్ళకందరికీ ఒక ఆశ కలిగింది. నిరాశతో ఉన్నటువంటి జనం అప్పుడు వాళ్ళు సమరయలలో అంటరాని జాతిగా వాళ్ళు బాధలు అనుభవిస్తూ ఉన్నారు. యూదులు ఆ పక్కన వెళ్ళరు, వాళ్ళను దగ్గరికి రానివారు. ఉన్న ఆ పట్టణంలో ఉన్న యూదులు కూడా అంటరాని వారిని సమరాయులను దూరం చేస్తూ వచ్చారు. మిక్స్డ్ రేస్ అక్కడ ఏర్పడిపోయింది. అటువంటి పరిస్థితిలో మెస్సయ్య వాళ్ళకు దర్శనమిచ్చాడు. అంటే ఇక్కడ మనకు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మిక్స్డ్ జనాంగము, 5 భర్తలు అని అంటే 5 రాజ్యాలు, 5 రాజులతో వాళ్ళు సాంగత్యం ఏర్పరచుకున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి విగ్రహారాధన, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాచారాలు, వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవుని భయము లేనటువంటి జనముగా మారిపోయినటువంటి పరిస్థితి. అందుకు ప్రభువు దాన్ని తిరిగి ఆ జాతిని, యూదా జాతిని పునరుద్ధరించటానికి రక్షణ యూదులలో నుండే వస్తుంది అనేది, దాన్ని బట్టి ప్రభు అడుగు పెట్టాడు అక్కడ. సేమ్ భారతదేశాన్ని మనం ధ్యానం చేసుకుంటే, నేను ధ్యానం చేసినప్పుడు నాకు అనిపించినటువంటి ఆ భావన మీతో నేను పంచుకుంటున్నాను. భారతదేశమును కూడా ప్రభు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఏ దేశానికి వెళ్ళలేదు, ఆయన మహిమను చూచినటువంటి వ్యక్తులు ఈ దేశానికి వచ్చాడు. సాక్షాత్తు ప్రభు యొక్క మహిమను చూచి, ప్రభు యొక్క మహిమను అనుభవించినటువంటి వ్యక్తి, ఆ మహిమ ప్రసారముతో ఆ కిరణాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చాడు సువార్త మోసుకొని. చూడండి, ప్రభు అడుగుపెట్టినటువంటి దేశం మనది. ఈ దేశంలో ఏమైపోయిందంటే సంకర జాతిగా ఏర్పడిపోయింది. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, ఎన్నో మతాలు. ఇది మన భారతదేశ సమ్మిళిత సంస్కృతి. కాబట్టి దీన్ని, అంటే ఇప్పుడు మన దేశానికి రక్షణ అవసరమై ఉంది. ఇది చాలా డీప్గా ఆలోచన చేస్తే మనము అర్థమవుతుంది మనకు. మన దేశాన్ని రక్షించబోతున్నాడు దేవుడు. ఎట్లా రక్షించబోతున్నాడు? మనం ఎవరం ప్రకటించడం లేదు కదా, సువార్త వినిపించడము లేదు కదా. ఎట్లా రక్షిస్తాడు దేవుడు అంటే, ఆయన ప్రణాళిక ఉంది. ఈ దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రణాళిక ఉంది. అందుకనే తోమను పంపించేశాడు. సో సాక్షాత్తు ఆయన చేతి గాయాలలో వేలు పెట్టి స్పర్శించినటువంటి దేవుని అపోస్తలుడు, దేవుని సేవకుడు ఇక్కడికి వచ్చాడు. భారతదేశం అంటే ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి అని అంటే, నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు వస్తాడు, నన్ను రక్షిస్తాడు, మా దేశాన్ని రక్షిస్తాడు. నిరీక్షణ ఎప్పుడు వస్తుంది మనకు అంటే, రక్షణ ఉన్నప్పుడు నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ వచ్చినప్పుడు నీవేం చేస్తావు అని అంటే, వాక్యమును చదువుతావు. నేను పొద్దున్నే ఒకరితో మాట్లాడుతూ చెప్పాను, నేను ఏంటంటే, కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం మనం రాను రాను. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది న్యాయం, ఏది ధర్మం అనేది ఏమి మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఎట్లా గుర్తిస్తాము అన్నప్పుడు ఈ మాట చెప్పాను, మన దేవుని వాక్యము మన హృదయంలో నివసించాలి, మన హృదయంలో ప్రతిష్ఠించబడాలి వాక్యము. అప్పుడు మన ముందున్నటువంటి సత్యమేది, అసత్యమేది, ఏం జరగబోతుంది అనే విషయాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ గ్రంథమే ఇప్పుడు మన దేశానికి రక్షణ. ఈ క్రైస్తవులే
దేశానికి దిక్సూచి, రక్షణ, ప్రభు మార్గాన్ని నడిపించడానికి. అందుకని క్రైస్తవుడా, దేవుని బిడ్డవైన మనందరము కూడా గట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ ఒక దైవజనుడు వాక్యం చెబుతూ, సాతానుడంట అంత్యదినములు సమీపిస్తున్నాయి, ప్రభువు రాకడ ఆసన్నమైందని వాడు ప్రభావముతో పనిచేస్తున్నాడంట. మహాప్రభావముతో. అంటే సాతాను గురించి నేను చదివినప్పుడు, సాతాను మనకంటే బలిష్ఠుడు, మనకంటే అన్నిట్లో ముందున్నటువంటి వాడు. కాబట్టి మనము జయించాలంటే ఎంత బలము కావాలనో, ఎంత శక్తి కావాలనో ఇంకా ఆలోచించుకుందాం. ఇప్పుడే మనం ప్రజెంట్ సిచ్యువేషన్లు మనం గమనిస్తున్నాం, పరిశీవ్ చేస్తున్నాం. ఏమిటి? ఏకధాటిగా సంఘాల మీద అటాక్స్ జరుగుతున్నాయి. మీరు గుర్తిస్తున్నారో లేదో మరి, నేనైతే గుర్తిస్తున్నాను. అది ఏకధాటిగా ఒకేసారి ఏ సంఘం దగ్గరికన్నా వెళ్ళు, నీవు బందీగా మారిపోయింది. సాతాను చేతిలో బందీగా మారిపోయింది. విశ్వాసులైనటువంటి వారు తమ విశ్వాసము నుండి దిగజారినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, మిక్స్డ్ రేస్తో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆమె సమరయ స్త్రీ, ఆమె యూదురాలు కాదు, కానీ ఎక్స్పెక్టేషన్ చూడండి. మా పితరుల కంటే గొప్పవాడవా నీవు? మా పితరులు మాకు బావులు తవ్వించి నీళ్లు పెట్టేశారు, భౌతికమైనటువంటి ఆలోచన. అంతకంటే గొప్పవాడవా నీవు? మా పితరులు ఆరాధించే ఆ కొండ మీదనే ఆరాధించేవాళ్ళు. చూడండి, అది ఎత్తైన కొండ మీద కట్టినారు అక్కడ ఆ పట్టణాన్ని, అక్కడనే ఆరాధించేవారు అంటాడు. అంటే ప్రభు అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారమ్మా. ముందు వస్తుంది, అది ఇప్పుడే వచ్చింది, అది ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఆరాధించాల్సిన పని లేదమ్మా అని ఆమెతో మాట్లాడినటువంటి మాట. ప్రియులారా, మనము నిరీక్షణను పోగొట్టుకొనకుండా రక్షణ నిశ్చయతను కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఈ సామాజికమైనటువంటి స్పృహ కలిగి, ఏం జరుగుతుంది సమాజంలో, నేను ఏమైపోతున్నాను, దేవుని బిడ్డగా ఒక విశ్వాసిగా నేనేమైపోతున్నాను అనే స్పృహ కలిగి మనము జీవించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ, ఈ వాక్యాన్ని పురస్కరించుకొని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.